జిల్లా ఉండేనా ఊడేనా మన పేపర్ రాలే ఇంకా మీ జిల్లా ఉండేనా ఊడేనా ప్రజాకాంక్షలతో తెలంగాణ రేవంత్ చెలగాటం జిల్లాల కుదింపునకు ప్రభుత్వం నిర్ణయం ఏమైనా అడిగి చేసిల్లా మీరు జిల్లాలు మరోసారి జిల్లాల విభజనకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం కేసీఆర్ ఆనవాలను చెరిపివేసే దురుద్దేశంతోనే అడుగులు పరిపాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారుల కమిటీ సాకు మాత్రమే సగటు జనసంఖ్య ప్రతిపాదికన జిల్లాల ఏర్పాటు అసంబద్ధం జిహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో శాస్త్రీయత ఏది ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగానే నాడు 33 జిల్లాలు ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో ఆందోళన మీ జిల్లా ఉంటుందా ఊడుతుందా చూసుకోండి మరి హైదరాబాద్ ఫ్రీ జోన్కు కుట్ర జిల్లాల కుదింపు వెనుక పన్నాగం బాబు డైరెక్షన్లోనే రేవంత్ అడుగులు కేసీఆర్ దూరదృష్టితో పటిష్ట జోనల్ వ్యవస్థ స్థానికులకే దక్కిన సర్కారు కొలువులు కాంగ్రెస్ ప్రభుత్వం తాజా చర్యతో మొదటికే ప్రమాదం 8 ఏళ్ల తర్వాత జిల్లాల మార్పా తెలంగాణ వాదుల ఆగ్రహం చెందిలేమో కానీ మీరు ఆగ్రహం చెందుతున్నారు ఇప్పుడు తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు తెలంగాణ రేవంత్ సర్కార్ మరో విఫలయత్నం చేస్తున్నది దాంట్లో భాగమే జిల్లాల పునర్విభజన పేరిట తేనె తుట్టను కదుపుతున్నది తెలంగాణలో నిర్మాణాత్మక అభివృద్ధిని వదిలేసి ఉన్న వాటిని కూలగొట్టే పనిలో నిమగ్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలపై పడింది ఎందుకు ఈ కుదుపు 33 జిల్లాలు ఏర్పాటేమీ ఆషామాషిగా జరగలేదు ప్రజల డిమాండ్ మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం జరిగింది సిద్దిపేట జిల్లా అక్కడి ప్రజల దశాబ్దాల పోరాటం సిరిసిల్ల జనగామ గద్వాల ములుగు వంటివి ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసి సాధించుకున్నవే ఏవి ఉత్తుత్తిగా ఇచ్చినవో ఉదారంగా వచ్చినవో కాదు జనామోదం లేకుండా ఏర్పాటు చేసినవి అసలే కావు మరి అలాంటి జిల్లాలపైకి రేవంత్ సర్కార్ ఎందుకు దండెత్తుతున్నది సర్కార్ చెప్తున్న యూనిఫామ్ పాపులేషన్ ఆధారంగా అనేది సాకు మాత్రమే శాస్త్రీయత ఓ ముసుగు మాత్రమే దానికి నిపుణుల కమిటీ అంటూ ఏవేవో చెప్తున్న ప్రభుత్వం మరి సరిసమాన జనసంఖ్య ఆధారంగా జిహెచ్ఎంసీని విభజించింది ఏ శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా జోన్లను ముక్కలు చేసింది ఏ కమిటీ నివేదిక ఇచ్చిందని కమిషనరేట్లలో మార్పులు చేసింది ఎవరు కొనాలని ఫ్యూచర్ సిటీ అనబడే త్రిశంకు నగరాన్ని బలవంతంగా జనం నెత్తిన రుద్దుతున్నది మంచినే రాసుకొచ్చిందే పొందికగా అమరిన తెలంగాణను చూసి ఎందుకు కంటగింపుగా ఉన్నది మంచిగున్న జిల్లాలను చూసి ఎవరికి కడుపు నొస్తున్నది ఆధునిక భవనాలు అందుబాటులోకి పాలనతో అదనంగా జరిగిన 33 జిల్లాల మణిహారాన్ని ఇచ్చగొడుతున్నది ఎందుకు ఉన్నది పారబోసుకొని మళ్ళీ ఏరుకునే అనాలోచిత చర్యలు ఎవరి ఆదేశాల మేరకు తెలంగాణకు శాశ్వత నష్టం చేయడానికి సిద్ధం అవుతున్నారంటే ఏందో ఈయన అంత ఆగమాగమే ఉన్నది జిల్లాల పునర్విభజనపై మంత్రుల తలోమాట 2027 డిసెంబర్ వరకు అవకాశం లేనట్టే జనాభా ఆధారంగా విభజన అశాస్త్రీయమే జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లా అగ్గో వాళ్ళ మామ పేరిట తీసుకొస్తుండే ఫ్యూచర్ సిటీ జిల్లా జిల్లాలను మళ్ళీ విభజిస్తామంటున్నారు రేవంత్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ వేస్తాం బడ్జెట్ సమావేశంలో చర్చిస్తామంటున్నారు 8 ఏళ్ల తర్వాత మళ్ళా చేస్తూ ఉన్నారు ఇది మన తెలంగాణ భౌగోళిక చిత్రం పైన ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా 1 ఆదిలాబాదు 2 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా 3 జగిత్యాల 4 మంచిర్యాల 5 పెద్దపల్లి 6 నిజామాబాదు కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ సిద్దిపేట మెదక్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాదు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మహబూబాబాదు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్లగొండ నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట మహబూబ్ నగర్ మన జిల్లాలన్నీ మరి ఎన్ని తగ్గుతాయో ఎన్ని పోతాయో మీ జిల్లా ఉంటుందో ఉండదో చూసుకోండి.